బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీయాన్స్ టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు అయితే మీ యూట్యూబ్ లో ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ మీరు తెలుసుకోకపోతే మాత్రం చాలా బాగా నష్టపోతారు. అదేంటో తెలుసుకుందాం. నా ఛానల్ కి అయితే కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అయితే వచ్చింది. అందులో ఏమైతే ఉందో నేను అది మీకు చదివి వినిపిస్తాను. స్ట్రైక్ ఎలా వచ్చిందో ఏంటో మీకు చూడండి, నేను స్క్రీన్ లో పెడతాను, స్క్రీన్ లో చూడండి. అండ్ వీ వాంటెడ్ టు లెట్ యూ నో అవర్ టీమ్ రివ్యూడ్ యువర్ కంటెంట్ అండ్ వీ థింక్ ఇట్ వయలేట్స్ అవర్ పాలసీ and personally identifiable information. We know you may not have realized this was a violation of our policies, so we are not applying strike to your channel. However, we have removed the following content from YouTube. సో మీకు అర్థమైంది కదా, నా ఇన్ఫర్మేషన్ అనేది నా ఛానల్లో వీడియోలో ఇవ్వడం ద్వారా ఓన్లీ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనేది మనకు పడింది. అండ్ నా వీడియోని అయితే వాళ్ళు డిలీట్ చేశారు. చూడండి, నేను చదువుతాను. వాట్ అవర్ పాలసీ సేస్ కంటెంట్ దట్ షేర్స్ థ్రెట్నెస్ టు షేర్ or encourages others to share non-public personally identifiable information is not allowed on YouTube. This may include an individual's home address and email address, sign-in credentials, phone number, passport number and medical records and bank account number. సో ఇవన్నీ డీటెయిల్స్ కానీ మన పర్సనల్ డీటెయిల్స్ ఏవైనా సరే మనం యూట్యూబ్ లో పెట్టినట్టయితే అండ్ మన అయినా సరే లేకపోతే మనం వీడియో చేసేటప్పుడు వేరే వాళ్ళది ఎవరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం యూట్యూబ్ లో అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ బై మిస్టేక్ మీరు ఎప్పుడైనా మీ వీడియోలలో ఖచ్చితంగా టెక్ యూట్యూబర్స్ లేదంటే చాలా మంది యూట్యూబర్స్ వాళ్ళకి తెలుసో తెలియకో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ ఛానల్ ఏదో ఒక వీడియోలో అప్లోడ్ చేసి ఉంటారు. సో మీరు అలా కనుక అప్లోడ్ చేస్తే మీరు వెంటనే వెళ్ళి మీ ఛానల్ చెక్ చేసుకొని ఏ వీడియోలో అయితే మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చుంటారో ఆ వీడియోని వెంటనే డిలీట్ అయితే చేసుకోండి. లేదంటే మీరు ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా, దాన్ని ఎడిట్ చేసి కవర్ చేసన్నా రీఅప్లోడ్ అయితే చేసుకోండి. ఇలా మీరు చేయకపోయినట్టయితే మీకు కూడా ఇలాంటి స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ మీరు వాళ్ళ పర్సనల్ చెప్పాను కదా, బ్యాంక్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ లేదంటే హోమ్ అడ్రస్ కానీ ఏదైనా సరే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వెంటనే చెక్ చేసుకోండి. ఇదైతే మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.